జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ బాలీవుడ్ మీదకి షిఫ్ట్ అయిందా? అయితే పాన్ ఇండియా మూవీ లేదంటే హిందీ సినిమా చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడా? ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాటల్ని బట్టి చూస్తే అవును అనే వినిపిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న వార్ 2 తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే ఎన్టీఆర్ కోసం పలు హిందీ ప్రాజెక్టులు కూడా క్యూ కట్టినట్టు తెలుస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ లో కేవలం వార్ 2నే కాకుండా పలు ప్రాజెక్టులు చేసేలా లాంగ్ టర్మ్ డీల్ కుదుర్చుకున్నాడట ఎన్టీఆర్. ఇందులో భాగంగా ఒక సోలో ఫిల్మ్ చేయడంతో పాటు స్పై యూనివర్స్ నుంచి వచ్చే ఇతర సినిమాల్లో భాగం కానున్నాడట. ఇక భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ గా రూపొందించనున్న మేడ్ ఇన్ ఇండియాలో ఎన్టీఆర్ నటించే అవకాశం ఉంది. రాజమౌళి సమర్పణలో వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి ఇతర భాషల్లో విడుదల చేయనున్నారని అంటున్నారు. అంతేకాదు కరణ్ జోహార్ తో పాటు పలువురు నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు వినికిడి. ఈ లెక్కన ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ చేస్తున్నాడు. ఆ తర్వాత దేవరా 2 తో పాటు నెల్సన్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. ఒకవేళ వార్ 2 తర్వాత ఎన్టీఆర్ చేయబోయే హిందీ ప్రాజెక్ట్ ఏదైనా ఫైనల్ అయితే ఈ సినిమాల ఆర్డర్ మారే అవకాశం ఉంది.